సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఏం మాట్లాడినా అదెప్పుడూ సంచలనమే. దేవుళ్ళ దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరో ఒకరు ఏదో విధంగా వర్మ సెటైర్ల బాధితులే. వర్మ చేసే కామెంట్స్ వల్ల అనేక సమస్యలు వ్యక్తిగతంగా అతడికి ఏర్పడినా వర్మ పట్టించుకోడు. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ తనవే అనుకుంటూ వ్యవహరించే వర్మ ప్రతిరోజు చేసే కామెంట్స్ గురించి ఎదురు చూసేవారు ఎందరో. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ప్రస్తుతం వర్మకు సంబంధించిన ఒక వ్యక్తిగత విషయంపై బాలీవుడ్ మీడియా గాసిప్పులు వ్రాస్తోంది. ప్రస్తుతం వర్మ అమితాబ్ హీరోగా సర్కార్ 3 మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని ఏప్రిల్లో విడుదల చేస్తామని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ద్వారా ముంబైలో తనకు ఉన్న కోట్ల కొద్దీ అప్పులను తీర్చుకోవడానికి వర్మ ఈ మూవీని చేస్తున్నట్లు టాక్. అసలు ఈ సినిమా నిర్మాణం కూడా వర్మకు అప్పులు ఇచ్చిన వారందరూ కలిసి సిండికేట్గా మారి తీశారు అనే టాక్ వినబడుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకు పెట్టుబడి పెట్టిన వ్యక్తులు ఈ మూవీ టీజర్ రిలీజ్ అయి సినిమా మార్కెటింగ్ మొదలయ్యాక, తమకు రావాల్సిన అప్పులన్నీ ముట్టాక, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అప్పుడు వర్మకు పారితోషంగా ఇస్తారట. తెలుగులో రక్త చరిత్ర నుంచి రకరకాల ప్రయోగాలు చేసిన వర్మకు గతంలో తన సొంత నిర్మాణ సంస్థపై తీసిన సినిమాలకు సంబంధించి అనేక అప్పులు ఉన్నట్లు టాక్. దీంతో అనుకున్న విధంగా సర్కార్ 3 బ్లాక్ బస్టర్ హిట్ అయితే వర్మకు అప్పులన్నీ తీరుతాయి. మళ్ళీ కొత్త ప్రయోగాలతో సినిమాలు చేసే శక్తి వర్మకు వస్తుంది అని అంటున్నారు. బాలీవుడ్ మీడియాలో హడావిడి చేస్తున్న ఈ వార్తల్లో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఇప్పుడు ఈ న్యూస్ హాట్ న్యూస్గా మారిందని ఇండస్ట్రీ టాక్.